వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. రోజులోని ఈరోజు కూడా ఒక కాంటెంపరీ ఇష్యూపై చర్చించబోతున్నాం. ప్రధానంగా కేంద్ర కేబినెట్ పార్లమెంట్లో ఈరోజు లోక్సభలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. పర్టికులర్గా తెలంగాణ కేటాయింపుల విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్కి ఒక మోస్తరు పర్లేదు, కొంతమేరకు మేబీ ఎన్డీఏ పార్ట్నర్గా ఉండటం వల్ల కీలక ఎన్డీఏ ప్రభుత్వంలో నిలబడటంలో కీలక పాత్ర వహించినటువంటి టీడీపీ, అదేవిధంగా బీహార్ నుంచి జేడీయూ, వీటికి మాత్రం పర్లేదు, డోకా లేకుండా ఇచ్చారు అని అయితే ఒక ఖచ్చితంగా ఒక అర్థం, అంటే ఆ లెక్కలు చూసినట్లయితే, ఆ పాయింట్లు చూసినట్లయితే ఖచ్చితంగా ఒక నిర్ణయానికి రావచ్చు. బట్ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణకి అసలు కేటాయింపులు జరగలేదు, అసలు తెలంగాణ ఊసే రాలేదు. నిజానికి ఆ స్పీచ్ వింటే, అంటే నిర్మలా సీతారామన్ గారు ఆ ప్రసంగాన్ని వింటే నిజానికి రాలేదు కూడా, ఆ మాట కూడా రాలేదు. ఇక కేటాయింపుల ప్రస్తావన కూడా లేదు అనేది మనం ఓపెన్గానే చెప్పుకోవాల్సిన అవసరం, ఎందుకంటే నిజంగానే లేదు కాబట్టి. ఇప్పుడు ఈ అంశం మీదే వివాదం కొనసాగుతుంది. తెలంగాణ నుంచి ఆల్మోస్ట్ 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వస్తున్నారు. అయినప్పుడు కూడా తెలంగాణ ఆ పేరు ఎత్తలేదు, ఆ రాష్ట్రానికి సంబంధించి కేటాయింపులు కూడా ఏమీ లేవు అనేది ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ప్రధానంగా రైజ్ చేశారు పాయింట్స్. ఎందుకు ఈ విధంగా అన్నదమ్ముల్లో కలిసి ఉందామని చెప్పినప్పటికీ, తానే స్వయంగా ప్రధాని 3 సార్లు కలిసి ఈ విషయం చెప్పినప్పుడు కూడా అంతగా స్పందించలేదు. కొంత ఆశించాం, జనరల్గా కలిసిపోదాం, భేషజాలన్నీ పక్కన పెట్టి ముందుకెళ్దాం, ప్రభుత్వాలు వేరైనప్పుడు కూడా, పార్టీలు వేరైనప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నాం కాబట్టి అక్కడ కేంద్రంలో ఆయనతో, మోదీతో, అదేవిధంగా ఇక్కడ స్టేట్లో తనతో ఒక కలివిడి దూరంలో ఉండాలి అని ఒక నిర్ణయించుకున్నామని, ఆ దిశగానే ఇప్పటివరకు ప్రయత్నాలు చేశానని రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. కానీ అయినప్పటికీ కూడా తెలంగాణకి ఎటువంటి కేటాయింపులు రాలేదు అనేది ఆయన బలంగా చెప్తున్నారు. అయితే ఈ కేటాయింపులకు సంబంధించి అయితే తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పటివరకు అయితే ఏ బీజేపీ నేత కూడా మాట్లాడలేదు, స్పందించలేదు, పెదవి విప్పలేదు. బట్ ఫస్ట్ రియాక్షన్, అంటే బడ్జెట్ తర్వాత ఫస్ట్ రియాక్షన్ వచ్చింది తెలంగాణ నుంచి, సాక్షాత్ ముఖ్యమంత్రి నుంచే వచ్చింది. ముఖ్యమంత్రి చాలా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అసలు ఎటువంటి కేటాయింపులు రాకపోవడం చాలా బాధాకరం అని, చాలా విషయాలు గతంలోనే మోదీని కలిసి స్పష్టంగా చెప్పారని, ఇలాంటి అంశాలు, ఈ నిధులు ఇవ్వాలి, వీటికి ఈ ప్రాజెక్టులు బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉందని, కొన్ని చాలా అంశాలు, కీలకమైన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పానని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాదు, పునర్విభజన చట్టంలో 2 రాష్ట్రాలు, ఉమ్మడిగా ఉన్నటువంటి రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఆ చట్టం 2 రాష్ట్రాలకు వర్తిస్తుంది. ఏ రాష్ట్రానికి రావాల్సిన హామీలు కాబట్టి, అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి చేయాలి, అమలు చేయాల్సిన అవసరం ఉంది. బట్ ఏపీకి మాత్రమే ఆ చట్టం వర్తించేలాగా, కేవలం ఏపీకి మాత్రమే ఏదో కేటాయింపులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు ఇచ్చారు తప్పించి తెలంగాణకి ఏమాత్రం ఇవ్వలేదని ఆయన రేవంత్ రెడ్డి ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేశారు, ఆవేదన కూడా వ్యక్తం చేశారు. రైట్, ఇదే అంశం పైన మనం డిబేట్ కొనసాగించబోతున్నాం. మనతో పాటుగా డిబేట్లో బీఆర్ఎస్ నుంచి బొమ్మర రామమూర్తి గారు, అదేవిధంగా బీజేపీ నుంచి నవీన్ గారు, అదేవిధంగా ప్రముఖ విశ్లేషకుడు శేషు గారు ఉన్నారు. రైట్, డిబేట్ స్టార్ట్ చేసే ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారో ఒకసారి విని చూసి డిబేట్ స్టార్ట్ చేద్దాం. ఈ దేశ ప్రధానమంత్రి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పెద్దన్నలాగా ఉండాలి. మిమ్మల్ని మేము పెద్దన్నగా భావిస్తున్నాం. మా రాష్ట్రానికి చాలా సంవత్సరాలుగా వివక్ష జరుగుతున్నది కాబట్టి ఈ వివక్షను తొలగించి మా నిధులు కేటాయించండి అని వారిని కలిసి చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరినీ కూడా కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ ఈరోజు వికసిత్ భారత్ 2047లో 48,21,000 కోట్ల రూపాయలతోని బడ్జెట్లు ప్రవేశపెట్టి, అదేవిధంగా బడ్జెట్ మొత్తం సారాంశాన్ని చూస్తే మొత్తం బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిండ్రు. తెలంగాణ అనే పదాన్ని కూడా పలకడానికి కేంద్ర ప్రభుత్వము ఇష్టపడడం లేదు. వారు మొదటి నుంచి ఎందుకో తెలంగాణ పట్ల వివక్ష కాదు, కక్ష చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. గతంలో కేంద్రంలో ఉండే ప్రభుత్వాలకు ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తారని చర్చ జరిగితే అది ఎట్లుంటుందో మాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వివక్ష కాదు, కక్షాపూరితంగా తెలంగాణ ప్రజల పట్ల వ్యవహరించింది అని చెప్పి స్పష్టంగా మా ప్రభుత్వం భావిస్తున్నది. తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ప్రజలు 8 పార్లమెంట్ స్థానాలు, 35% ఓట్లు బీజేపీకి ఇచ్చిండ్రు. తెలంగాణ ప్రజలు ఎలాంటి వివక్ష బీజేపీ పట్ల చూపించలేదు. తెలంగాణ ప్రజల యొక్క నిర్ణయం వల్ల ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కుర్చీలో కూర్చున్నారు.
కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. బీజేపీ అధ్యక్షుడిగా నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్గా కిషన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. తెలంగాణకు జరిగిన అన్యాయానికి రైట్, అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బడ్జెట్లో తెలంగాణకి ఎలాంటి కేటాయింపులు లేవని, దానికి బాధ్యతగా ఏదైతే తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వస్తున్నారో క్యాబినెట్లో ఉన్నారో కిషన్ రెడ్డి కావచ్చు, లేదంటే బండి సంజయ్ గారు తక్షణమే క్యాబినెట్ నుంచి తప్పుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, ముందుగా ఏదైతే వివాదానికి కారణం అయింది ఏంటంటే బడ్జెట్ ప్రవేశపెట్టడం, బడ్జెట్లో తెలంగాణ ప్రస్తుతం లేకపోవడం. రైట్, బీజేపీనే తీసుకుందాం ఫస్ట్ స్టార్టింగ్. బీజేపీ నుంచి నవీన్ గారు ఉన్నారు. నవీన్ గారు, మీరు బడ్జెట్ ప్రసంగం మీరు వినే ఉంటారు. నిజంగానే రేవంత్ రెడ్డి గారు వ్యక్తం చేసినట్టుగానే తెలంగాణ పేరు కాదు, తెలంగాణ కేటాయింపులు కాదు, కనీసం తెలంగాణ పేరు కూడా అక్కడ మెన్షన్ చేయలేదు. ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చింది? తెలంగాణ నుంచి మీకు 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎందుకు ఆ విధంగా కేంద్రం చేసిందంటే ఏం సమాధానం చెప్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు? ఈ డిబేట్లో పాల్గొంటున్న బీఆర్కే యాజమాన్యానికి ముందుగా మీకు తోటి సోదరులందరికీ నా యొక్క నమస్కారం. మేమేమంటున్నామంటే ఈ రోజుతోనే ఈ 5 సంవత్సరాల ప్రభుత్వం అయిపోలేదు. ఈ పునర్విభజన కేంద్ర ఇదివరకున్న మన కాంగ్రెస్ ప్రభుత్వాందే, యూపీఏ ప్రభుత్వాందే ఈ పాపం అని అంటున్నాం. ఎందుకంటున్నా అంటే ఆ రోజు పునర్విభజనలో భాగంగా ఆ రోజు విభజన చేసినప్పుడు సరైన చేసినట్టయితే లో బడ్జెట్ వాళ్లకు కనీసం క్యాపిటల్ సిటీ లేదు, మనకు మిగులు బడ్జెట్ ఇచ్చింది, కానీ వాళ్ళకి ఏమి ఇయ్యలే. ఇప్పటితోని అయిపోలే. ఇంకా 5 సంవత్సరాల ప్రభుత్వం ఉంది. ఈ రేవంత్ రెడ్డి గారు తొందరపడి ఏదో మనకు మునిగిపోయినట్టు, ఏమో జరిగిపోయినట్టు మనకు రావాల్సింది వస్తుంది. ఒక మాట నేను ఏమంటున్నానంటే కేంద్రీకరణ వికేంద్రీకరణ జరుగుతుంది సార్. జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి పన్ను రూపంలో వెళ్తాయి. అక్కడికైనాక పెద్దన్న రూపంలో ఉన్న ప్రధానమంత్రి గారు అన్ని రాష్ట్రాలకు మళ్ళా ఫండ్ ఇస్తుంటారు. ఇచ్చినప్పుడు ఒక రాష్ట్రం వెనుకబడిపోతే, ఇలా మన కుటుంబమే తీసుకుందాం. చిన్నగా కుటుంబంలో ఒక స్థాయిలో ఉండి అందరు తీసుకొచ్చి ఒక పెద్దన్నకి ఇస్తారు. ఇచ్చినప్పుడు అందరికి సమాన రూపంలో పంచుతారు. అదే రూపంలో అందరు పంచుకుంటారు. అదే వాళ్లకు రాజధాని లేని పరిస్థితిలో వాళ్లకు బ్యాంకు నుండి రుణంగా ఇప్పిస్తారు. కానీ ఒక తెలంగాణనే పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్కి ఏమో చేస్తున్నట్టు వీళ్ళేమో జరిగిపోతున్నట్టు కాదు, అందరికి ఇస్తున్నారు. 29 ఇప్పుడు భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, అందరికి ఇస్తున్నారు. అందులో భాగంగా మన తెలంగాణ కూడా ఇస్తారు. కానీ ఈ రోజుతో ఇప్పటికిప్పుడు ఏమో జరిగిపోదు, మనకిస్తారు. నవీన్ గారు, ఇప్పుడు చెప్పండి. ఒక రాష్ట్రం ప్రభుత్వానికి ఒక ఆర్థిక సంవత్సరం అనేది చాలా ముఖ్యం. ఖచ్చితంగా ఆ సంవత్సరంలో ఎంతో అంటే వాళ్ళకు ప్రణాళికలు ఉంటాయి, అభివృద్ధి పరంగా కానీ ఇంకేదంటేనే డెవలప్మెంట్, ఇంకో కొన్ని అంశాల పట్ల ఖచ్చితంగా ఒక ప్రణాళికలు ఉంటాయి. ఆ ప్రణాళికలు నెరవేరాలంటే ఖచ్చితంగా కేంద్ర సహకారం ఒక అవసరం ఉంది. ఈ సంవత్సరం మొత్తానికి అసలు ఏమి కేటాయించకుండా అప్పుడే అయిపోలేదు అని అంటే దాని అర్థం ఏంటి? తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు? నవీన్ గారు, ప్రధానమంత్రి గారు అయిపోయిందని అనలేదండి. 29 రాష్ట్రాలు ఉన్నాయి, అందరికి సమభాగాలుగా పంచుతారు. కానీ ఏంటిదంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే కేంద్రం మీద నింద వేసి ఈయన లేనిపోని మొత్తం అన్ని పెట్టిండు, స్కీములు అన్ని పెట్టి కేంద్రం ఇస్తేనే మేము ఈ స్కీములు అమలు చేస్తామన్నాడు. కేంద్రం ఇస్తేనే స్కీములు పెట్టలేదు కానీ ఏ ఉద్దేశంతో ఇలా మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని లో బడ్జెట్లకు వచ్చిందని రేవంత్ రెడ్డి గారికి తెలుసు, తెలంగాణలో ఉన్న 3 కోట్ల ప్రజలకు అందరికీ తెలుసు. కానీ ఏ దాంతో మన లేనిపోని అబద్ధాల స్కీములు పెట్టి ప్రభుత్వంలోకి వచ్చిండు. అబద్ధాలు నవీన్ గారు సబ్జెక్ట్ డివేట్ అవుతుంది. నేను స్ట్రైట్ గా మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. నవీన్ గారు ప్లీజ్, నేను స్ట్రైట్ గా క్వశ్చన్ అడిగాను. నిర్మలా సీతారామన్ గారు ఆల్మోస్ట్ 1.5-2 గంటలు మాట్లాడారు. ఆ స్పీచ్ మొత్తంలో కూడా తెలంగాణకు సంబంధించి కేటాయింపులు కానీ ఈవెన్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ మాట కూడా రాలేదు. అవునా కాదా? ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు పట్టించుకోలేదు? నేనేమంటున్నా సార్, కేంద్రంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలు 28 రాష్ట్రాలను గుర్తు చేసి ఒక తెలంగాణను గుర్తు చేయలేదా? ఇప్పుడు మనం ఎంతసేపు ఏమంటున్నాం అంటే ఆంధ్రప్రదేశ్ పక్కకున్న మనం ఏమన్నాము, భాష ఒకటే, ప్రాంతం వేరైనప్పటికీ మనం సోదరభావంతో ఉండాలి, డెవలప్మెంట్ చేసుకోవాలను. వాళ్లకు కనీసం రాజధాని లేని పరిస్థితిలో మనమే అంటున్నాం. ఇక్కడ ఉన్న మీ ఆఫీసులను కూడా తీసుకెళ్ళాలి. 10 సంవత్సరాలు గడిచిపోయింది అంటున్నాం. 10 సంవత్సరాలు గడిచిపోయినప్పుడు అప్పుడున్న అక్కడ ప్రభుత్వము వాళ్ళ అభివృద్ధి రాజధాని లేని పరిస్థితులలో వాళ్ళకి కొంత ఇవ్వచ్చు. మనకు అప్పుడు మిగులు బడ్జెట్ ఉండే. కానీ ఇప్పటి వరకు ఇప్పుడు కాళేశ్వరం అంటున్నారు. ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కూడా
మనకి ఇవ్వలేదు నవీన్ అన్నారు. గారు, కాళేశ్వరంలో నవీన్ గారు, స్కామ్ జరిగిందన్నది రేవంత్ రెడ్డి నవీన్ గారు, కదా. నవీన్ గారు, ఇప్పుడు ఆ స్కామ్ పక్క బయట రాష్ట్రానికి పెట్టండి కదా. పక్క రాష్ట్రానికి ఏం కేటాయింపులు ఇచ్చారో మాకు అవసరం లేదు, మాకు ఇవ్వలేదనేదే పాయింట్. దానికి సమాధానం చెప్పాలి మీరు. పక్క రాష్ట్రం ఇప్పుడు 5 సంవత్సరాలు ఇప్పటికిప్పుడే గడిచిపోతలే కదా సార్. మొత్తం ప్రధానమంత్రి కూడా ఈ ఇయర్ వేస్ట్ అవుతుంది కదా, ఈ ఎకనామిక్ ఇయర్ వేస్ట్ అవుతుంది కదా, తెలంగాణకు మేము ఇవ్వట్లేదు అని అనలే. 2024 వార్షిక సంవత్సరం వేస్ట్ అవుతుంది కదా. అంటే సహకారం లేకపోతే కొంత వెనకబడే అవకాశం ఉంటుంది కదా. ఇన్ని రోజులున్న రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం కాదు. అప్పుడున్న మరుగుదొడ్లలో కానీ శ్మశాన వాటికలు కానీ ప్రతి దానిలో కేంద్రం ఉంది. ఇప్పుడున్న నేషనల్ హైవేలు కానీ ప్రతి దానిలో ఉంది. ఇప్పటికి కూడా ఇస్తారు సార్. వాళ్ళకి రాజధాని లేదు కాబట్టి ప్రస్తావించే వరకు, టీవీ మాధ్యమాల ద్వారా కనబడే వరకు దాని మీద దుమ్మెత్తిపోయడం కేంద్ర ప్రభుత్వం మీద అవసరం లేదంటున్న. కేంద్ర ప్రభుత్వం లేని రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది సార్ మీకు తెలిసి. ఇంకో వాదన ఏంటంటే ఎన్డీఏలో కీలక పార్ట్నర్గా ఉన్నారు కాబట్టి బీహార్, ఏపీకి మాత్రం పెద్ద ఎత్తున అంటే మెజారిటీ షేర్ కానీ లేదంటేనో ఆ కేటాయింపుల్లో కొంత సింహభాగం వాళ్ళకి ఇచ్చారు తప్పించి అందుకే వేరే రాష్ట్రాలు పట్టించుకోలేదు, పట్ల తెలంగాణ అసలు పట్టించుకోలేదనే వాదన కూడా ఉంది. సార్ మంచి ప్రశ్న అడిగారు. బీహార్ రాష్ట్రం నుంచి సార్ ఇప్పుడు మనం నాట్లేస్తున్నాం. అక్కడి నుంచి వచ్చే కూలీలు కూడా మగవాళ్ళు కూడా వచ్చి ఇక్కడ మన దగ్గర నాట్లేస్తున్నారు సార్. వరి నాట్లేస్తున్నారు అంటే అది వెనకబడిందా మనకంటే ముందు పడిందా? ఇప్పుడు మన వాళ్ళు వలస వెళ్ళి నాట్లేసి చిన్న ఏ పరిశ్రమలో తీసుకోండి మీరు బీహార్ కార్మికులు ఉంటారు. మరి బీహార్ అభివృద్ధిలో ఉందా మనకంటే ముందు ఉన్నట్ట? నేను అడుగుతున్నాను సార్. ఇప్పుడు మనము ఎంతో కొంత మెరుగ్గా ఉన్నాం. ఇప్పుడు సార్ మనం మెరుగ్గా ఉన్నప్పుడు కూడా మనకంటే వెనక వాళ్ళు సార్. మనం ఒక ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతాం, ర్యాంకర్ ను చూసి మనం ప్రిపేర్ కావాలి. కానీ థర్డ్ క్లాసు ఆయన అసలు పాస్ అంటే 35 మార్కులు వచ్చిన పాస్ అయ్యే వాళ్ళని చూసి కూడా మనం వాళ్ళనే కంపేర్ చేసుకుంటాం. మీరు చెప్పండి. వాళ్ళు నాట్లేయడానికి కానీ గ్రానైట్లో కానీ ప్రతి పారిశ్రామిక వ్యవస్థలలో కానీ బీహార్ కార్మికులే ఉంటున్నారు. బీహార్ మనకంటే వెనుకబడి ఉందా ముందు పడి ఉందా? ఇది కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక తాగుబోతుల రాష్ట్రం చేసి కొంత వెనుకబడ్డాం మనం. సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది, మళ్ళీ అవకాశం ఇస్తాను. సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. ప్రశ్న సార్, ప్రపంచంలో మనది ముందు వరుసలో ఉండాలంటే భారతదేశం మొత్తం డెవలప్ కావాలా? ఒక తెలంగాణ కావాలా? 29 రాష్ట్రాలలో అందరిని డెవలప్ చేసుకుంటూ పోవాలి కదా సార్. కొంచెం దేశం అభివృద్ధి కావాలంటే నవీన్ గారు మీరు చెప్పిన పాయింట్కి దేశం అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా తెలంగాణ కూడా అభివృద్ధి కావాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఖచ్చితంగా కేటాయించాల్సిన అవసరం ఉంది కదా. ప్రధానమంత్రి గారు ఎక్కడన్నా అన్నారా అండి మేము తెలంగాణకు నిధులు ఇవ్వమని? అన్నారా? ఇక్కడ ఇవ్వలేదు. ఆయన ఆ మాట అనలేదు. కానీ కేటాయింపులు అయితే లేదు కదా, ప్రస్తావన అయితే లేదు కదా. ఆయన అయితే డైరెక్ట్గా అనలేదు, నేరుగా అనలేదు. దాని అర్థం ఏంటి? ప్రస్తావించకపోవటం, దాని కేటాయింపులు ఇవ్వకపోవడం, దాని అర్థం ఏంటి సార్? 28 రాష్ట్రాలను ప్రస్తావించి ఒక తెలంగాణ ప్రస్తావించకుండా ఉన్నారా? ఒక ఆంధ్రప్రదేశ్ వచ్చే వారికే మనం ఏమంటారు అంటే భర్త కొట్టినది కాదు తోటికోడలు నవ్విందన్నందుకు ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అసలే లేదన్నప్పుడు రాజధాని గురించి నిధులిస్తున్నామని అచ్చుడు రేవంత్ రెడ్డి గారు అదే విధంగా ఉంది. ఎందుకంటే తోటికోడలు నవ్వింది అన్నట్టు పక్క రాష్ట్రంకి వచ్చి మనం మొత్తం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పడేయాలి, నిందలు పడేయాలి. మరి ఈ పునర్విభజన ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 3 రాష్ట్రాలు విభజించినప్పుడు ఈ పునర్విభజన ప్రస్తావన లేదు. ఎక్కడ కూడా పునర్విభజన జరిగినప్పుడు లొల్లి లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రస్తావించినప్పుడే ఇంత సమస్య ఎందుకో లేవనెత్తురు సార్. రైట్. ఈ పాయింట్ ఈస్ టేకెన్. బొమ్మ రామూర్తి గారు, రైట్, మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కేంద్రం ఏమి ఇవ్వదు, మీ పార్టీ అధినేత కూడా పెద్ద జీరో ఇస్తుందని ముందుగానే ఆయన ప్రిడిక్ట్ చేశారు అన్నట్టుగానే ఏమైతే కేటాయింపలేదు. బట్ మీరు గతంలో ఒక కోట్ బలంగా చెప్తూ ఉండేవాళ్ళు, కాంగ్రెస్ బీజేపీ ఒకటే రెండు ఒకే తాను ముక్కులని బలంగా చెప్తూ ఉంటారు. కానీ కనీసం ఇప్పుడైనా నమ్ముతారా వాళ్ళిద్దరూ ఒకటి కాదని? రామూర్తి గారు, అందరికీ నమస్కారం. నాతో డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నరేష్ గారు, బీజేపీ మిత్రులు నాయకులు నిజంగా నిస్సిగ్గుగా తమ ఆత్మని సంపుకొని మాట్లాడుతున్నారు. ఇంకా వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారో, తెలంగాణలో పుట్టినరో లేదో నాకైతే తెలియదు, కానీ తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ ఈ రోజు బడ్జెట్ చూసి బాధపడుతున్నది, కన్నీళ్లు పెడుతున్నది. ఏ తెలంగాణ బిడ్డ అయినా తెలంగాణ రాష్ట్రం బాగుపడాలని చూడాలి, తెలంగాణ అభివృద్ధి కావాలని చూడాలి, తెలంగాణ అన్ని విధాలుగా ముందుండాలని చూడాలి. కానీ పార్టీలో ఉన్నామని లేదో ఇంకేదో ఉన్నామని ఆ పార్టీని వెనకేసుకుంటూ రావడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల్ని తీవ్ర అన్యాయం చేసిన బడ్జెట్. ఈ బడ్జెట్ వల్ల తెలంగాణ ప్రజలు, తెలంగాణ అభివృద్ధి ఇంకొక 20 సంవత్సరాలు మళ్ళీ వెనక్కు పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి నిజంగా
నువ్వు మట్టికైనా ఇంటోడు పోవాలంటారు. ఈడ ఏం జరిగింది? బిఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టడానికి రెండు పార్టీలు కుమ్మక్కై బడేబాయి చోటాబాయి. ఇప్పుడు ఇంతకు ముందు కూడా నేను వేరే డిబేట్ లో పాల్గొంటే కేసీఆర్ గారు వస్తే మోడీ గారు వస్తే పోలేదు కాబట్టి, మోడీ గారిని గోబ్యాక్ అన్నారు కాబట్టి ఆ రోజు నిధులు ఇవ్వలేదు అని ఆ రోజు అన్నారు. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పోయారు, ఆయనకు సాష్టాంగ నమస్కారం పెట్టారు, మాకు బడేబాయ్ అన్నాడు. మరి ఏమైంది అంటే మోడీ గారు మొదటి నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడమే ఇష్టం లేదు. అందుకే కేసీఆర్ గారి కోపం, అందుకే కేసీఆర్ గారు ప్రతి దాంట్లో మోడీ గారి వ్యక్తిత్వాన్ని నవీన్ గారు అన్మ్యూట్ చేసుకోవాలి. నవీన్ గారు మీ సెల్ ఫోన్ అన్మ్యూట్ చేసుకోవాలి. నవీన్ గారు రైట్. రామూర్తి గారు గో హెడ్. నేనేమంటున్నా, నేను మోడీ గారు మాట్లాడనివ్వాలి, నవీన్ గారు మాట్లాడనివ్వాలి, రామూర్తి గారు మాట్లాడనివ్వాలి. మీరు మాట్లాడొద్దు, నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడొద్దు. నేను ఒకటే అడుగుతున్నా, కేసీఆర్ గారు ఆ రోజు అరే 48 నవీన్ గారు వీళ్ళే అడిగారు, ఐఐఎం అడిగారు, లేదా కోచ్ ఫ్యాక్టరీ అడిగారు, సమ్మక్క సారక్క యూనివర్సిటీకి నిధులు అడిగారు, ఓ జాతీయ ప్రాజెక్ట్ అడిగారు. ఏ ఒక్కటైనా జాతీయ రహదారులు అన్నాడు, ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు, ఏ ఒక్కదానికన్నా నిధులు? ఎందుకు అంత వివక్ష? ఎందుకు మేమంటే అంత కోపం? ఎందుకు మేమంటే తెలంగాణ అంటేనే ఎందుకు అంత భయం మీకు? కాబట్టి ఈ బడ్జెట్ నిజంగా వెంటనే, ఇక్కడ ఇద్దరు మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్, నైతిక బాధ్యత వహించి తెలంగాణ ప్రజలు గెలిపించి మిమ్మల్ని మంత్రులుగా చేశారు. మిమ్మల్ని ఎంపీలుగా ఉన్నారు, 8 మంత్రులు ఎంపీలుగా 8 మంది వెళ్ళారు, మీరు ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. మీరు వెంటనే నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అయ్యా మాతోటి కావడం లేదు, మోడీ గారు ఒక వివక్ష చూపెడుతున్నాడు, మోడీ గారు తెలంగాణ పదాన్ని లేకుండా చేస్తున్నాడు. ఆ రోజు సమైక్య రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ వాదాన్ని, తెలంగాణ అనే పేరుని కూడా పలుకొద్దని చెప్పారు. ఈ రోజు కేంద్రం కూడా అదే ధోరణి అవలంబిస్తున్నది. ఈ రోజు తెలంగాణ పేరును కూడా ఉచ్చరించడానికి వాళ్లకు చేతగాలే, మనసు రాలే. అందుకనే నిజంగా బాధ కనిపిస్తుంది. ఒక ఉద్యమకారులుగా తెలంగాణ ఆకాంక్షల్ని, తెలంగాణ అభివృద్ధిని కోరుకునే వాళ్ళుగా, పోరాటాలు చేసిన వాళ్ళుగా మాకు ఒక బాధ అనిపిస్తుంది. వీళ్ళు ఇంకా నిశ్చితంగా మాట్లాడుతున్నారు, ఇంత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. భారతదేశంలో తెలంగాణ భాగం కాదా? రామూర్తి గారు ఓకే మీ పాయింట్. రామూర్తి గారు ఎందుకు ఇంత విడిచి మాట్లాడుతున్నారు? ఇంకా మనస్సంపని మాట్లాడుతున్నారు మీరు. ఇప్పటికైనా మీ బీజేపీ పార్టీ చెప్పండి. రామూర్తి గారు బడ్జెట్ లో చాలా దుర్మార్గమైన చర్య ఖచ్చితంగా ప్రజలకు అర్థమైంది. అరే తెలంగాణ భాగమా కాదా? ఆ చట్టం అంటే ఇద్దరికి వర్తించాలా వద్దా? నవీన్ గారు ప్లీజ్ లెట్ హిమ్ స్పీక్. నవీన్ గారు మాట్లాడనివ్వాలి. నవీన్ గారు ఇండస్ట్రియల్ కారిడార్ తెస్తా అంటారు. అంటే ఇక్కడ అర్థమైంది ఏంటంటే తెలంగాణ ఈ రెండు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు రెండు కలిసి తెలంగాణ మట్టి బిడ్డల్ని ఎంపీలుగా పంపలేదు కాబట్టి, అక్కడ అడిగే వాళ్ళు లేదు కాబట్టి, అక్కడ పోరాడే వాళ్ళు లేరు కాబట్టి ఈ రోజు గుండు సున్నా, తెలంగాణకు గుండు సున్నా. అదే బిఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటే ఈ రోజు దగ్ధం చేసేటోళ్ళు, ఆ పార్లమెంట్ ని ఒక రకంగా ఒక ఊపి మా ప్రాంతానికి రావాల్సిన హక్కుల కోసం పోరాడే వాళ్ళు, ఒడియం దగ్గరికి పోయే వాళ్ళు, ధర్నాలు చేసేవాళ్ళు. కానీ ఈ రోజు మాట్లాడే దిక్కు లేదు. నా తెలంగాణ గురించి ఆడ మాట్లాడే వాళ్ళు లేకుండా ఈ ఇద్దరు దుర్మార్గులు బడేబాయి చోటాబాయి కలిసి ఆడిన నాటకం వల్ల ఈ రోజు తెలంగాణ వెనకబడిపోయే పరిస్థితి ఉన్నది. మళ్ళీ నా తెలంగాణ నీళ్లు లేకుండా, కరెంటు లేకుండా, రహదారులు లేకుండా, కంపెనీలు లేకుండా, ప్రాజెక్టులు లేకుండా మళ్ళీ వెనకపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ప్రజలు ఏమైతుంది సంవత్సరంలో ఇది మామూలు బడ్జెట్ కాదు, తాత్కాలిక బడ్జెట్ కాదు, ఇది ఫుల్ బడ్జెట్. ఈ సంవత్సరానికి ఈ బడ్జెట్ ₹1 ఇవ్వకుంటే వీళ్ళు మళ్ళీ ఏం మొహం పెట్టుకొని మాట్లాడతారు, ఏం మొహం పెట్టుకొని వస్తారు ఊర్లకు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఇప్పటికైనా అర్థమైంది, మా కోసం పుట్టిన పార్టీ, మా కోసం పోరాడుతున్న పార్టీ లేకపోవడం వల్లనే ఈ గత్యంతరం పట్టింది, ఈ పరిస్థితి ఎదురైంది అనేది బాధపడుతున్నారు ఈ సమాజం. ఖచ్చితంగా బీజేపీకి ఎలా కర్రు గాల్చి వాత పెట్టాలో త్వరలోనే వాళ్ళ యొక్క
భరతం పట్టడానికి తెలంగాణ యావత్ సమాజం అన్ని వర్గాల ప్రజలు ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. సుజాత గారు కేటాయింపులు ప్రస్తావన పైన కేటాయింపులు లేవని మీ పార్టీ అధ్యక్షుడు అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు లేదనుకుంటున్నారు? ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్లే ఇవ్వలేదనుకుంటున్నారా ఏంటి? లేదంటే మీతో పాటుగా చాలా రాష్ట్రాల ప్రస్తావన కూడా తేలేదు. ఆ పాయింట్ నవీన్ గారు చెప్పినట్టుగా చాలా రాష్ట్రాల ప్రస్తావన కూడా తేలేదు. ఎలా చూడాలి దీన్ని సుజాత గారు? అండి చెప్పండి. వినలేదు. తెలంగాణతో పాటుగా చాలా రాష్ట్రాల ప్రస్తావన తీసుకురాలేదు. తెలంగాణలో బడ్జెట్లో తెలంగాణ కేటాయింపులు లేవని రేవంత్ రెడ్డి చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అది అందరం మనం చూసాం. కానీ మీ రాష్ట్రమే కాదు, జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ మీరు క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేసే ప్రయత్నం కూడా చేశారు. కానీ అయినప్పుడు కూడా కేటాయింపులు కానీ లేదంటే తెలంగాణ పేరు కానీ రాలేదు. మీరేమనుకుంటున్నారు? ఎందువల్ల అటువంటి పరిస్థితి వచ్చింది అనుకుంటున్నారు? గుడ్ ఈవినింగ్ అండి. బీఆర్కే న్యూస్ కి అలాగే మీకు నా తోటి పార్టిసిపెంట్స్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి బీజేపీ సోదరుడికి ఒక మాట చెప్పి మిగతా విషయాలు నేను మాట్లాడదలుచుకున్నా. ఈరోజు ఏమో మాట్లాడారని అసలు నాకు అర్థం కూడా కాలేదు. మీరు ఏం అడిగారు, ఆయన ఏమో ఆన్సర్ చెప్పారు డిబేట్ లో కూర్చొని. అన్నా మీరు మాట్లాడేటప్పుడు నేను అన్ని విన్నా, నాకు ఆన్సర్ చెప్పాలని ఉన్నా కూడా నేను చెప్పాను. మీరు మ్యూట్ చేసుకోండి వీలైతే. మీరు అడిగింది బడ్జెట్ గురించి. తెలంగాణకు కాంగ్రెస్ పట్టిన దరిద్రం అంటే దేశానికి పట్టిన దరిద్రం. ఆ దరిద్రం కోసమే తెలంగాణకు బడ్జెట్ ఇవ్వలేదు. అసలు ఏమన్నా ఉందా? మీ బీజేపీలకు ఏమొస్తుందో నాకు అర్థం కాదు. నెహ్రూ నుంచి మొదలెడితే, గాంధీ నుంచి మొదలెడితే, ఇందిరాగాంధీ నుంచి రాజీవ్ గాంధీ, ఏ ప్రస్థానం తీసుకొచ్చినా కాంగ్రెస్ గాంధీ కుటుంబం. ఇది తప్ప వేరే మాట్లాడడానికి రాదా? మేమంతా చేసి మీకు కొట్టించిన విస్తరాకు మీ చేతిలో పెడితే 2014 ఈ రోజు దేశాన్ని అధోగతి పాలు చేసి ఈ రోజు 170 లక్షల కోట్ల అప్పు చేసి దేశం మీద ఇంత దురదృష్టకరము, ఇంత దరిద్రం రేఖ కంచెలకు తీసుకొని పోయిన మీరు కూడా కాంగ్రెస్ గురించి మాట్లాడతారు. దేశ స్వతంత్రం అప్పుడు ₹1 దేశ స్వతంత్రం కోసం కొట్లాడేటోళ్ళు లేకపోతే నెహ్రూ కుటుంబం వాళ్ళ తండ్రి మోతీలాల్ నెహ్రూ వాళ్ళ ఆస్తులు నమ్మేసి దేశ స్వతంత్రం కోసం పెట్టిన, అయినా కానీ మీరు ఇంకా గాంధీ కుటుంబాన్ని తిరుగుతారు. ఇప్పుడు కూడా బడ్జెట్ విషయం మాట్లాడుతుంటే కాంగ్రెస్ చేసిన దరిద్రం ఇది అని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ చేసిన దరిద్రం కాదు, భారతదేశానికి పట్టిన దరిద్రం మీరు ఈరోజు. ఇంకొక విషయం చెప్తున్నా, బడ్జెట్ గురించి అడుగుతుంటే ఇప్పుడే అయిపోయిందా, ఇంకా 5 సంవత్సరాలు ఉందండి అంటే ఈ రోజు ఉపాసం ఉండి రేపు తింటారా మీరు? ఈ సంవత్సరం అంతా ఉపాసం మీరు ఉండండి. మిగతా వాళ్ళందరూ బీజేపీ వాళ్ళు మాత్రం ఉపాసం ఉండండి. 360 రోజులు వచ్చేసారి బడ్జెట్ ఇచ్చినాక డబ్బులు బాగా ఇస్తే అప్పుడు మీరు భోజనం చేయాలి. అంటే ఈ సంవత్సరం బడ్జెట్ కి అయిపోయింది. 10 ఏళ్ళు ఎదురు చూసినాం. మీకు ఏం చేయని వాళ్ళకి ఇప్పుడు ఏమన్నా చేస్తారని అనుకుంటున్నామా మేము? ఇంత మా రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు అందరు పోయి మీకు సంబంధించినటువంటి శాఖలకు సంబంధించిన మంత్రుల్ని కలిసి ఈ రోజు రాష్ట్రంలో మరి ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇస్తాన్న ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒప్పందాలు, ITIR కారిడార్, గిరిజన యూనివర్సిటీ, ఇంకా ఇతరత్ర రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఇవన్నీ 10 ఏళ్ల నుంచి పెండింగ్ పెడతానే ఉన్నారు. ఒకటేమో గుజరాత్కి తరలించుకొని పోయింది. ఇప్పుడు తెలంగాణకు రావాల్సినటువంటి అన్ని వదిలేసి కనీసం ₹1 అంటే ₹1 పోయినసారి బడ్జెట్ లో మాకేమని ఇచ్చారు? 10 ఏళ్లలో తెలంగాణకి ఏమైనా ప్రత్యేకంగా ఏ ఒక్క రోజున ఏమైనా కేటాయించారు? ఇప్పుడు కూడా అదే దరిద్రమా? గత 10 ఏళ్ళు అంటే 303 సీట్లు వచ్చినాయి కాబట్టి మాకు ఎవ్వరు ఓడించారు. మాకు అసలు దమ్ము లేదు, సత్తా లేదు, మమ్మల్ని దగ్గర రానడానికి ప్రతిపక్షం లేదు పార్లమెంట్ లో అని ఇష్టం వచ్చినట్లు ఇక్కడ రాష్ట్రంలో ఆ రోజు బీఆర్ఎస్ ఎట్లా చేసిందో కేంద్రంలో కూడా బీజేపీ అట్లనే చేసింది. ఈ రోజు పూర్తి మెజార్టీ ఉన్న ప్రతిపక్ష పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 2 మంత్రులుగా ఉన్నటువంటి బీజేపీలు 8 సీట్లను గెలుచుకున్న బీజేపీ ఈరోజు కేంద్రంలో ఏం కొట్లాడి ఏం రూపాయి తీసుకొని వచ్చింది చెప్పండి? మాకెంత హక్కు ఉందో? ఈరోజు 8 మంది ఎంపీలు ఉన్నారు, మీకు కూడా అంతే హక్కు ఉంది. మీకు ఇంకా అదనంగా ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఒక సహాయ శాఖ మంత్రి, ఒక కేంద్ర మంత్రి, 2 మంత్రులు ఉన్నారు. తెలంగాణకి రూపాయి రాలేదు. మీరు ఆ మాట సమాధానం చెప్పారు. అయితే బొగ్గు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమై బొగ్గు శాఖ మంత్రి తీసుకుంటారు. లేకపోతే 2 మంత్రులు మాట్లాడారు. ఈ రోజు వెలక్కాయ పెట్టుకున్నారేమో బీజేపీ వాళ్ళని అడుగుతున్నా నేను. నోట్ల ఇంత పొడుగా ఎగురుతారు కదా, ₹1 కూడా రాకపోతే ఇంకా టైం చాలా ఉందంట. వచ్చే 4 సంవత్సరాల గురించి ఇప్పుడెందుకు మాట్లాడతాము? ఈ రోజు మాట్లాడే సంగతి ఈ రోజు మాట్లాడక రేపటి గురించి ఎందుకు? ఈ రోజు మాకు ఈ సంవత్సరం బడ్జెట్ లో మాకేమి ఇచ్చేది తెలంగాణకి? మేము ఈరోజు జాతీయ హోదా కల్పించామన్నాము.
కృష్ణా జలాలకి ఏడున్నది? దాని గురించి ఏమైనా ప్రస్తావన వచ్చిందా? యాంకర్ గారు అడుగుతున్నారు, ఇంకా వేరే రాష్ట్రాల ప్రస్తావన కూడా తీసుకురాలేదు. ఏ రాష్ట్రాలకు కూడా, చాలా రాష్ట్రాలకు ఇవ్వలేదు. వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నటువంటి బీహారు అయితే కొంత భాగం 15,000 కోట్లు, అదేం పెద్ద ముచ్చట నేనేం అనుకోను. రాష్ట్రమే లేదు, అది లేదు, ఇది విభజనల చట్టంలో చాలా తప్పు చేసిన వీళ్ళు ఆ రోజు అమలు అలా ఆగన్నా. ఏం బ్యాడ్ హ్యాబిట్ అది? ఏం బ్యాడ్ హ్యాబిట్ అది? మధ్య మధ్యలో మాట్లాడుతూ సుజాత గారు మీరు నేను చెప్పింది కూడా వినాలి. సుజాత గారు నేను చెప్పింది కూడా మీరు వినాలి. ఆయన మాట్లాడనీయొద్దు అండి. ఆయన 20 నిమిషాలు మాట్లాడుతూ రాంగ్ గా విన్నా. నేను మాట్లాడేది ఆగుతావా? ఈ దరిద్రం ఏంది మరి? ఈ దరిద్రం ఏంది? అది మధ్యలో మాట్లాడే దరిద్రం. ఈ మధ్యలో మాట్లాడే దరిద్రం ఏంది అంటున్నా? ఈ అంటువ్యాధి ఏంది? సుజాత గారు ప్లీజ్ వినాలి. మీరు చెప్తారా? ఇప్పుడు స్ట్రైట్ గా హానెస్ట్ గా ఆన్సర్ చేయండి. ఎందుకు కేటాయించలేదు అనుకుంటున్నారు? ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మధ్యలో వస్తుండు. మీకోసమేనా, మీ ఒక్కల కోసమేనా డిబేట్ పెట్టింది? మమ్మల్ని మాట్లాడినారా? మా వర్షం నిలబడియరా? ఈరోజు రాష్ట్ర అధికారంలో ఉన్నాం. నవీన్ గారు, సుజాత గారు ఇద్దరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఇద్దరు ఒకేసారి మాట్లాడొద్దు, వినిపించదు, అర్థం కాదు, మీరు చెప్పే కంటెంట్ అర్థం కాదు. ప్లీజ్ 1 by 1 మాట్లాడండి. సుజాత గారు ప్లీజ్, నేను చెప్పింది కూడా మీరు వినాలి. సుజాత గారు స్ట్రైట్గా ఆన్సర్ చేయండి. ఎందుకు మీకు కేటాయించలేదు అనుకుంటున్నారు? ఇంటెన్షన్ ఏంటి? మోటివ్ ఏందనుకుంటున్నారు? వాళ్ళకి ఇంకోటండి, ప్రతిపక్షం ఉన్న చోట వాళ్ళకి నిధులు ఇవ్వద్దు. ఇంకోటి, సౌత్ రాష్ట్రంలో ఇంతకు ముందు నార్త్ లో అన్ని తీసుకొని పోయి అప్పుడు ఉత్తరప్రదేశ్ కి అక్కడ ఇక్కడ తగలబెట్టిన మొత్తం బడ్జెట్ అంతా. గతంలో అన్ని రాష్ట్రాలకు నార్త్ లో ఇచ్చుకున్నారు, ఇక్కడ సౌత్ రాష్ట్రాలకు ఏమి ఇయ్యలేదు. ఈసారి ఏం చేశారంటే పక్క రాష్ట్రాల్లో ఎంతో కొంత, ఇప్పుడు వాళ్ళకి చంద్రబాబు నాయుడిని కెలికితే చంద్రబాబు నాయుడు ఇయ్యకపోతే ఏమన్నా కొంచెమన్నా ఇస్తామని ప్రకటనలు అవి ఇచ్చేదాకా దేవుడెరుగు, కానీ అవి కనుక ఇయ్యకపోతే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది. చంద్రబాబు నాయుడు బయటికి వస్తాడు, ఆడు ఊరుకోరు కదా జనాలు. మీరు పొత్తులో భాగంగా మాకు స్పెషల్ స్టేటస్ అంటేరి, ఇన్ని లక్షల కోట్లు అంటేరి, 10 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ అని ఆ రోజు విభజన చట్టంలో అమలు పెట్టిండ్రు. ప్లీజ్ సుజాత గారు, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. సుజాత గారు మీ సెల్ మ్యూట్ లో పడినట్టుంది, ప్లీజ్ అన్మ్యూట్. ఆంధ్రప్రదేశ్ కి ప్రకటన చేసిన అంతే, అది నిజ రూపంలో నిజంలో వచ్చేదంతలో దేవుడు ఎరుగు. వాళ్ళకి వస్తాయని కూడా నేను అనుకోను కాదు, రావాలని కోరుకుంటున్న దాంట్లో నేను ఒకదాన్ని. బట్ నేనేమంటున్నా అంటే, ఈ రోజు మాకు ఇయ్యకపోవటమే కాకుండా వివిధ రాష్ట్రాలకు ఇయ్యలేదు. ఎంతో నిర్మలా సీతారామన్ ఎంతో గొప్పలు చెప్పుకున్నది. పక్క రాష్ట్రం కోడలు కదా, కోడలు కదా, కాబట్టి తిరిగి మరిగేసి వాళ్ళకి ఏమేమో కథలు చెప్పింది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. ఇక మా గతి అంటారా? తెలంగాణ రాష్ట్రం గతంలో ఇయ్యలేదు. అంతా మేము ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము కేంద్రంతో తగ్గు లేకుండా ఉండాలి, మాకు రావాల్సిన నిధులు మేము తెచ్చుకోవాలని గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఏ మాట మాట్లాడకుండా, మా రాష్ట్రం ప్రజలకు ఇబ్బంది కలగొద్దు, మేము పొలిటికల్ గా కొట్లాడుకున్నా పర్వాలేదు, ప్రభుత్వాన్ని పరిపాలించేటప్పుడు మాత్రం అందరూ కలిసి కట్టుగా పనిచేయాలి. డిబేట్ కొనసాగిద్దాం. సుజాత గారు, పార్లమెంట్లో బడ్జెట్ ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణకి సంబంధించిన కేటాయింపు లేకపోవడం, దానిపైన రియాక్షన్స్ మనం చర్చ కొనసాగుతున్నాం. రైట్, శేషు గారు, తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. అయినప్పటికీ కూడా తెలంగాణ గురించి అట్లా తెలంగాణకి ఎటువంటి కేటాయింపులు రాలేదు, తెలంగాణ పేరు కూడా ప్రస్తావించలేదు. దాన్ని ఏ విధంగా చూడాలి అంటే, తెలంగాణ మాత్రమే కాదు కొన్ని రాష్ట్రాల గురించి కూడా ప్రస్తావించలేదు. దీన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? దీన్ని పక్షపాత ధోరణి అనుకోవాలా, లేదంటే వాళ్ళకున్న అడ్జస్ట్మెంట్ కావచ్చు, సర్దుబాట్లు కావచ్చు, కేటాయింపులు బట్టి ఆ నిధులను బట్టి ఆ విధంగా కేటాయించాలనుకోవాలా? శేషు గారు. అందరికీ నమస్కారం. మోడీ కేంద్రంలో 3వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి పూర్తి స్థాయి బడ్జెట్. ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు విత్త మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక వర్డ్ యూజ్ చేశారు. ఏంటి అని అంటే, వికసిత్ భారత్ కి రోడ్ మ్యాప్ గా ఈ బడ్జెట్ ని చూడాలి అనేటటువంటి ఒక మాట చెప్పారు. చాలా మంచి మాటతోటే బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. మొత్తం బడ్జెట్ లో ఒక 4 ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలుగా తీసుకున్నారు. ఒకటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్, రెండోది స్కిల్ డెవలప్మెంట్, మూడోది ఎంఎస్ఎంఈలకి ప్రాధాన్యత ఇస్తూ, 4వది మిడిల్ క్లాస్ కి ప్రాధాన్యత ఇస్తూ ఒక 9 అంశాల ప్రాతిపదికగా ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టినటువంటి సందర్భం ఉంది. సహజంగా కేంద్ర బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడుతున్నా రాష్ట్రాలు వాళ్ళ అవసరాల మేరకు, వాళ్ళ ప్రాధాన్యతల మేరకు
కేంద్రము ఏమి ఇవ్వబోతుంది అనేటటువంటి విషయం పైన ఆశగా ఎదురు చూస్తారు. సామాన్య ప్రజలు కూడా బడ్జెట్ లో పేదవాళ్ళకి, మధ్య తరగతి వాళ్ళకి ప్రభుత్వం ఏమి ఇవ్వబోతుంది, ఏం నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేటటువంటిది చూస్తారు. ఎందుకంటే మన ఫెడరల్ సిస్టమ్ లో కేంద్రం చాలా బలమైంది, ఆర్థికంగా బలమైంది కాబట్టి రాష్ట్రాలకి బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారు, గ్రాంట్స్ ఇస్తారు, అనుమతులు మంజూరు చేస్తారు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రాలు కేంద్రం పైన ఆధారపడి ఉంటాయి అనేటటువంటి విషయం మనకి ఈ ఫెడరల్ సిస్టమ్ లో తెలుసు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి సమస్య ఏంటి అంటే, గత కొంతకాలంగా మనం కేంద్ర బడ్జెట్లను కనుక చూస్తుంటే మనకు కనపడుతున్నటువంటి ఒక అభిప్రాయము, మనకు వస్తున్నటువంటి ఒక అవగాహన ఏంటి అని అంటే, కేంద్రము రాష్ట్రాలకు వాళ్ళ ఆలోచనల మేరకు, వాళ్ళ ప్రాధాన్యతల మేరకు కేటాయింపులు జరగటం లేదు, రాష్ట్రాలకు మొండి చేయి చూపెడుతుంది అనేటటువంటి ఒక ప్రధానమైన ఆరోపణ, విమర్శలు వస్తున్నటువంటి క్రమం ఉంది. ఇది ఒక అంశం. అయితే ఇంకొక మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ప్రవేశపెట్టినటువంటి 11వ బడ్జెట్ అయితే రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత, 2 రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత, సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత వచ్చినటువంటి 9వ బడ్జెట్ గా మనం చూడాల్సినటువంటి అంశం ఉంది. అయితే ఈ 9 బడ్జెట్లలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది అనేటటువంటి మాట బడ్జెట్ పెట్టినటువంటి ప్రతిసారి కూడా మనకి వినపడుతున్నటువంటి మాటే. కానీ ఈసారి అది ఇంకా పరాకాష్ఠకు చేరిందా అనేటటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. అయితే కేంద్రం గత కొంతకాలంగా చేస్తున్నటువంటి ప్రాక్టీస్ ఏంటి అంటే, ఏ రాష్ట్రాల్లోనైతే ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రాలకి ఎక్కువ అటెన్షన్ క్రియేట్ చేసినట్లుగా మనకు కనపడింది గతంలో. మీరు అది కేరళ విషయంలో అట్లనే అయింది, తమిళనాడు విషయంలో అట్లనే అయింది, కర్ణాటక విషయంలో కూడా అదే విధమైనటువంటి ధోరణితోటి కేంద్ర ప్రభుత్వం వ్యవహరించినట్లుగా మనకు కనపడింది. అయితే ఇప్పుడు వస్తున్న ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటి అంటే, తెలుగులో మనకు ఒక చాలా ఒక పాపులర్ ప్రావెర్బ్ ఉంటుంది, భర్త కొట్టినందుకు కాదు కానీ తోటికోడలు తొంగి చూసినందుకు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది అనేటటువంటి మాటకి ఇప్పుడు ఈ బడ్జెట్ లో అదే విధమైనటువంటి స్పందన వస్తుంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అంటే, నిర్మలా సీతారామన్ చేసినటువంటి వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం ఒకసారి కోఆర్డినేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తను మెయిన్ గా మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ఈ బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగింది, వికసిత్ భారత్ లో తెలంగాణ భాగస్వామ్యం కాదా, కానీ కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించటము నిషేధించినట్లుగా మేము భావిస్తున్నాము అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి విమర్శలు ఈ బడ్జెట్ పైన చేయడం జరిగింది. అయితే వాస్తవం ఏముంది ఈ బడ్జెట్లలో అనేటటువంటి విషయాన్ని కనుక మనం చూస్తే, మొత్తము నిర్మలా సీతారామన్ గారు 11 గంటలకు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించి 1 గంటకు ముగించినటువంటి సందర్భంలో మొత్తం బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా కూడా ఒక్కసారి కూడా తెలంగాణ అన్న పదాన్ని వాడలేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇది పాయింట్ నెంబర్ 1 అయితే. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఎంత కాదనుకున్నా రాజకీయంగా మనం మాట్లాడితే కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ నిలబెడుతున్నటువంటి పార్టీలు, ఒకటి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి పార్టీ, రెండోది బీహార్ కి సంబంధించినటువంటి జేడీయూ పార్టీ. ఈ 2 పార్టీల బలంతో కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలో ఉందనేటటువంటి విషయం అందరికీ, రాజకీయాలు తెలిసినటువంటి వాళ్ళందరికీ చాలా స్పష్టంగా తెలిసినటువంటి విషయం. కానీ ఈ బడ్జెట్ లో మనం ఊహించిన దానికంటే ఎక్కువ ప్రాధాన్యత ఈ 2 రాష్ట్రాలకు ఇచ్చారు. ఆ 2 రాష్ట్రాలకు నిధులు ఇవ్వటం ఎవ్వరు అభ్యంతర పెట్టరు. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ ఒక విభజిత రాష్ట్రమే, బీహారు ఒక వెనుకబడినటువంటి రాష్ట్రమే. బట్ ఇక్కడ అభ్యంతరం ఏంటంటే, ఎట్ ద సేమ్ టైము 2 తెలుగు విభజిత రాష్ట్రాలు ఉంటే 2 తెలుగు విభజిత రాష్ట్రాలకు విభజిత చట్టంలో గనక హామీలు ఇస్తే ఒక్క రాష్ట్రం పైనే ఎందుకు ఫోకస్ జరిగింది, ఒక్క రాష్ట్రానికే ఎందుకు నా పాయింట్ కూడా మీరు చెప్పిన పాయింట్ నాది కూడా. ఇది ఈ పరిణామాన్ని వివక్షగా చూడాలా, లేదంటే ఇతర రాష్ట్రాలని చూసినట్టుగానే దీన్ని తెలంగాణ కూడా చూసింది అనుకోవాలా? అంటే చాలా రాష్ట్రాల గురించి ప్రస్తావించలేదు, కేటాయింపులు లేవు మిగతా రాష్ట్రాలకు కూడా, కొన్ని రాష్ట్రాలకి చాలా రాష్ట్రాల ఇందాక నుంచి మనం మాట్లాడుతున్నది అదే. చాలా రాష్ట్రాల ప్రస్తావన ఎందుకు ఉండాలా? ఇప్పుడు ఇక్కడ మన రాష్ట్ర ప్రస్తావన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తావన, బీహార్ రాష్ట్ర ప్రస్తావన ఎందుకు వస్తుంది అని అంటే, ఆయా రాష్ట్రాల ప్రయోజనాల కోసం, ఆయా రాష్ట్రాలు వెనకబడినటువంటి విధానం కోసం. ఇది విభజిత రాష్ట్రాలకు ఉన్నటువంటి హామీల మేరకు బడ్జెట్ లో ప్రతిపాదనలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో రాజధాని లేదు, మనం 15,000 కోట్ల రూపాయలు దానికి ఇస్తున్నామంటే ఒప్పుకుంటున్నాం, ఇబ్బంది ఏం లేదు. కానీ అదే పోలవరం ప్రస్తావన తీసుకొచ్చినటువంటి నిర్మలా సీతారామన్ గారు తెలంగాణ రాష్ట్రం నుంచి బడ్జెట్ కు ముందు ప్రతిపాదన పోయినటువంటి పాలమూరు రంగారెడ్డి విషయం ఎందుకు మాట్లాడలేదు అనేటటువంటి ప్రశ్న సహజంగా ఉత్పన్నమవుతుంది కదా. అక్కడ వెనుకబడిన జిల్లాలు నిర్మలా సీతారామన్ గారు చాలా కేటగారికల్ గా ఒక ప్రస్తావన బడ్జెట్ ప్రసంగంలో చేసినటువంటి ప్రస్తావన ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆస్పిరేషనల్ స్టేట్స్ వెనుకబడినటువంటి జిల్లాలు ఏంటిది, రాయలసీమ జిల్లాలు, ఒంగోలు సంబంధించినటువంటి జిల్లా, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి జిల్లాలకు ప్రత్యేకమైనటువంటి నిధులు ఇస్తామని చెప్పింది. కానీ తెలంగాణలో నీతి ఆయోగ్ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒక్క హైదరాబాద్ తప్ప ఉమ్మడి 9 జిల్లాలు కూడా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్సే, వెనుకబడినటువంటి జిల్లాలే. మరి వాటి ప్రస్తావన ఎందుకు మాట్లాడలేదు అనేటటువంటి ప్రస్తావన సహజంగా వస్తుంది కదా. అంటే మన 2 విభజిత రాష్ట్రాలు ఉంటే ఒక విభజిత రాష్ట్రానికి టూ మచ్ ఆఫ్ ప్రయారిటీ ఇస్తూ ఇంకొక రాష్ట్రాన్ని విపరీతమైనటువంటి నెగ్లెక్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనం గమనించాలి. అదే ఆ పరిస్థితి కారణం ఎందుకు అనేది చాలా మంది రైట్ చేసిన ప్రశ్న. ఎందుకు సార్ ఏంటని అదే ఎందుకు ఆ విధంగా విభజిత రాష్ట్రం 2 విభజిత రాష్ట్రాలే కానీ ఒక రాష్ట్రం మాత్రమే ఇచ్చి 2 రాష్ట్రం గురించి అసలు ప్రస్తావించుకోవడం పట్టించుకోవడం అనేదిగా పాయింట్. ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చింది అనుకోవాలి. ఇక్కడ ఒక మాట మనం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలా. కేంద్రాన్ని మనం అనేక సందర్భాలు అడిగాం, ఎందుకు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని నిధుల విషయంలో కానీ అనుమతుల విషయంలో కానీ ఎందుకు వివక్ష చూపెడుతున్నారంటే, మీ రాష్ట్రం నుండి మాకు సరైనటువంటి ప్రతిపాదనలు రాలేదు కాబట్టి మేము ఇవ్వలేకపోయామని చెప్పారు. మీకు ఉదాహరణ ఏంటంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి మీరు జాతీయ హోదా ఇవ్వండి, నిధులు ఇవ్వాలండి అని కేంద్రం అప్పుడు జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ని అడిగితే, మీరు సరైనటువంటి ప్రతిపాదనతో రండి, మేము జాతీయ హోదా ఇవ్వలేము కానీ నిధులు ఇస్తామన్నారు. కానీ ఈ బడ్జెట్ లో ₹1 నిధులు పాలమూరు రంగారెడ్డికి ఇచ్చారా అంటే, గతంలో ఏమన్నారు, ప్రతిపాదనలు రాలేదన్నారు. కానీ బడ్జెట్ కు ముందు రేవంత్ రెడ్డి అనేక ప్రతిపాదనలు తీసుకువెళ్లారు కేంద్ర ప్రభుత్వం ముందుకి. అది రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కానీ, హైదరాబాద్ కి కృష్ణా జలాల విషయంలో కానీ, జాతీయ విద్యా సంస్థల విషయంలో కానీ, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల విషయంలో కానీ, ఐఏఎం విషయంలో కానీ, ఇట్లాంటి అనేక రైల్వే ప్రాజెక్టుల విషయంలో కానీ ప్రతిపాదనలు తీసుకపోతే ఎందుకు ఆ ప్రతిపాదనలు మీరు చూడండి, ఒకే ఒక్క అంశాన్ని ప్రతిపాదించారు తెలంగాణ రాష్ట్రానికి ఈ బడ్జెట్ లో. ఒకటి హైదరాబాద్ టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ తప్ప ఏ ప్రతిపాదనని కూడా ఆమోదంలోకి తీసుకోలేదనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కానీ అదే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి ప్రతిపాదనలలో 70 నుండి 80% ప్రతిపాదనలు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గాంగులో ఇచ్చినటువంటి ఒక ప్రతిపాదన, మీకు విశాఖపట్నం నుండి చెన్నైకి కావాల్సినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ అంటే ఇమీడియట్ గా అనుమతి ఇచ్చారు. కానీ మనకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రతిపాదనల విషయంలో ఎందుకు ఇవ్వలేదు అనేటటువంటి ఒక ప్రశ్నకు గనక మనం చూస్తే, ఇవాళ రాజకీయ ప్రయోజనాల కోసము బడ్జెట్ లో ప్రాధాన్యతలు ఇచ్చారా, నిధులు కేటాయింపు చేస్తారంటే వాస్తవమే కనపడుతుంది. ఎందుకనంటే బీహార్ రాష్ట్రంలోను తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలే కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెడుతున్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం నుండి కూడా భారతీయ జనతా పార్టీకి 8 లోక్సభ స్థానాల్లో గెలిపించారండి తెలంగాణ ప్రజలు. కాబట్టి ఇవాళ 17 లోక్సభ స్థానాలు ఉంటే ఆల్మోస్ట్ ఆల్ ఒకటి తీసేస్తే 8 లోక్సభ స్థానాలు అంటే సగం లోక్సభ స్థానాలలో భారతీయ జనతా పార్టీని మనం గెలిపించినప్పటికీ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ బడ్జెట్ లో రాష్ట్ర ప్రతిపాదనల్ని పరిగణలోకి తీసుకోలేకపోయింది. అట్ ద సేమ్ టైం మరి ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలు ఎందుకు మీరు ప్రతిపాదనలోకి తీసుకున్నారు, ఎందుకు అంత టూ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇచ్చారు? వాళ్ళకి ఇవ్వద్దు అనేది ఎక్కడ మనం అనట్లేదు, నిజంగా వాళ్ళకి రాజధాని లేదు, ఇబ్బందులు ఉన్నాయి, నిధులు కేటాయించారు. బట్ తెలంగాణకు కూడా అదే రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. మరి ఆ ఇబ్బందుల్ని ఎందుకు మీరు ప్రతిపాదనలోకి తీసుకోలేదు? స్ట్రైట్ క్వశ్చన్ అండి. ఒకటి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటున్నాం మనం, వెనుకబడినటువంటి జిల్లాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నవి, తెలంగాణలో ఉన్నవి. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జిల్లాలకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చినటువంటి నిర్మలా సీతారామన్ గారు, బడ్జెట్ ప్రసంగంలో చెప్పినటువంటి నిర్మలా సీతారామన్ గారు అదే వైఖరిని తెలంగాణలో ఉన్నటువంటి వెనకబడిన జిల్లాల పట్ల ఎందుకు ఆ వైఖరి తెలంగాణ రాష్ట్రం పైన వివక్ష చూపించినట్లుగానే భావించాలి. రైట్, నవీన్ గారు తెలంగాణ నుంచి 8 మంది ఎంపీని గెలిపించారు, సెకండ్ ప్రత్యామ్నాయంగా మీరు రాష్ట్రంలో ఏర్పడ్డారు.
అయినప్పుడు ఇటువంటి సమయంలో ఇంకా మీరు ఎక్కువ కేటాయింపులు చేస్తే ఇంకా మీ పార్టీ బలోపేతమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, అధికారంలో వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. ఎందుకు ఆ విధంగా అటువంటి డెసిషన్ తీసుకున్నారు మీ గవర్నమెంట్ కానీ మీరు కానీ? సార్ ఇప్పుడు శశి గారు అన్నట్టు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే కారిడార్ లో 210 కిలోమీటర్లు తెలంగాణ ఉంది కదండి, కారిడార్ ఇచ్చారు. మీరు చెప్పేంత వరకు నిజానికి ఎవరికి తెలియదు నవీన్ గారు ఈ అంశం. నవీన్ గారు మీరు చెప్పిన అంశం ఏదైతే ఉందో మీరు చెప్పేంత వరకు కూడా ఎవరికి తెలియదు, ఐ థింక్ ఇంక్లూడింగ్ గెస్ట్తో కలుపుకొని. సార్ ఇంకొక మాట అంటున్నా, ఇంతకుముందు అక్కయ్య అన్నట్టు రైల్వే కోచ్ అన్నారు కాజీపేటకు, ఎప్పుడో ఇచ్చారు కదండి. ఎరువుల కర్మాగారం ఇప్పుడు ఇక్కడ ఉన్నది అప్పుడు ఉన్నది టిఆర్ఎస్ ప్రభుత్వం అండి. ఎరువుల కర్మాగారం ఎప్పుడో మూసేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మూసేస్తే రామగుండంలో ఎరువుల కర్మాగారం పునఃప్రారంభించింది ఎవరండి? ప్రధానమంత్రి మోదీ గారు కదండి. ఇప్పుడు జాతీయ రహదారులు వరంగల్ నుంచి మన ఆర్మూర్ వరకు జాతీయ రహదారులు ఇప్పుడు జరుగుతున్నాయి కదండి, నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది. గతంలో కేటాయించారు, గతంలో అభివృద్ధి పనులు చేశారు కాబట్టి ఈసారి చేయలేదంటారా? అంతేనా? బడ్జెట్ లో గతంలో తెలంగాణ చేశాం కాబట్టి ఈసారి చేయలేదని చెప్తారేంటి మీరు? అదేనా మీ పాయింట్? కాదండి, ఇప్పుడు కూడా బాలికలకు మహిళలకు లబ్ధి చేకూరే విధంగా బడ్జెట్ లో ఉంది. ఎంతసేపు మా ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం తప్ప వేరే వీళ్ళు పని పెట్టుకోలేదండి. కాంగ్రెస్ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు రెండు ఒకటే. వాళ్ళు మా మీద బురద జల్లే కార్యక్రమం తప్ప. ఇంతకు ముందు ఒక మాట అన్నాడు సోదరుడు, టిఆర్ఎస్ సోదరుడు, తెలంగాణలో పుట్టలేదని అన్నాడు. తెలంగాణలో ఎవరు పుట్టలేదా అని ఆ మాటలు చెప్పుకుంటేనే, ఉద్యమకారులం అని చెప్పుకుంటేనే 1200 మంది అమరులైన వాళ్ళు తెలంగాణలో పుట్టలేదండి. వాళ్ళ కుటుంబానికి ఏం లబ్ధి చేకూర్చారండి వీళ్ళు ప్రభుత్వం? ఎంతసేపు ఈ మాట చెప్పుకుంటేనే 2 సార్లు ప్రభుత్వాన్ని ప్రజల నుంచి గుంజుకున్నారండి, ప్రజల నుంచి ఓట్లేయించుకున్నారు. ఏం చేసిరండి? ఉన్న మిగులు బడ్జెట్ ను కాళేశ్వరం స్కామ్ అన్నారు రేవంత్ రెడ్డి గారు, ఆ స్కామ్ అటేమైంది? గొర్రెల స్కామ్ అన్నారు, అటేమైంది? అన్నిట్లో స్కాములు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు అది పక్కన పెట్టి ఎంతసేపు అక్క ఒక్క నిమిషం ఆగండి. మీరు మాట్లాడినప్పుడు మీరు చాలా గొప్ప చెప్పారు. మోతీలాల్ నెహ్రూ ఏమో చేశాడు, ఇందిరాగాంధీ ఏమో చేశాడు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ సవరణ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం 49 సార్లు, ఎమర్జెన్సీకి ముందు 39 సార్లు, 356 ఆర్టికల్ సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. నవీన్ గారు, కన్ఫైన్ టు ద సబ్జెక్ట్, స్టిక్ టు ద సబ్జెక్ట్ ప్లీజ్, డోంట్ డిబేట్ ద ఇష్యూ. నవీన్ గారు, కన్ఫైన్ టు ద సబ్జెక్ట్ ప్లీజ్. మమ్మల్ని బదనాం చేసేది మీరేదో గొప్పగా మోతీలాల్ నెహ్రూ ఎక్కడండి? మోతీలాల్ నెహ్రూ అయినప్పుడు రాజీవ్ గాంధీ ఎట్లయితాడు? రైట్ రామూర్తి గారు ఫిరోజ్ గారు అని చెప్పుకుంటామండి. రామూర్తి గారు, ఇప్పటికైనా మీరు ఒప్పుకుంటే, ఇందాక నేను అడిగిన ప్రశ్నకు మీరు ఆన్సర్ చేయలేదు, ఇప్పటికైనా కాంగ్రెస్ బీజేపీ ఒకటి కదా ఒప్పుకుంటారా ఈ కేటాయింపులు చూసిన తర్వాత కూడా? కాంగ్రెస్ వాళ్ళు మరి ఇప్పుడు నిన్న ఇవాళ బడ్జెట్ ప్రవేశపెడితే ఏం చేశారండి? అదే బీఆర్ఎస్ పార్టీలు ఉంటే రేపు నిన్న ఇవాళ దద్దరిల్లేది పార్లమెంట్. కనీసం పొడియం దగ్గరికి పోయారా? ఆపారా? కనీసం ఆ బడ్జెట్ పత్రాలను చించేశారా? ఒక ధర్నా చేశారా? అంటే ఇద్దరు తోడు దొంగలని అర్థమైపోయింది కదా. ఇద్దరు తోడు దొంగలు. ఇప్పటికైనా తెలంగాణ సమాజం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, వికసిత్ భారత్ లో తెలంగాణను మినాయించిరా, తెలంగాణ అనేది పదాన్ని తీసేసిరా. రెండోది, విభజిత రాష్ట్రాలలో తెలంగాణ అనే పదం లేదా, తెలంగాణ రాష్ట్రం లేదా, ఇది చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ నుండి అయిన ఇద్దరు మంత్రులకు ఉన్నదా లేదా? నేను ఎందుకు అడుగుతున్నా, ఈ గడ్డ మీద పుట్టిన వాళ్లకు ఈ గడ్డ అభివృద్ధి కోసం పాటుపడాల్సిన అవసరం, వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు అది చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నదా లేదా? ఇది బీజేపీ వాళ్ళు మరిసి మళ్ళీ ఇంకా ఏదో గతం జరిగిన విషయాలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈడ క్లియర్ గా అర్థమైంది ఏంటంటే, మొదటి నుండి మోడీ గారు తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారు, తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారు, తలుపులు మూసి బడ్జెట్ ప్రవేశపెట్టారనే ఒక దుర్మార్గమైన కుట్ర ఏదైతే ఉందో, కేసీఆర్ గారు మొదటి నుండి చెప్తున్నట్టు మోడీ ఈ తెలంగాణకు అరిష్టుడు, మోడీ ఈ తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు, మోడీ అనేటోడు ఈ తెలంగాణకు పట్టిన దరిద్రుడు, అందుకని ఈ దేశంలో బీజేపీ పాలన ఉండకూడదు అనేదే కేసీఆర్ గారు లక్ష్యంతో పనిచేశాడు. అందుకే ఆ రోజైనా ఈ రోజైనా మోడీ యొక్క శ్రేష్టలు అర్థమైనాయి కాబట్టి
మోడీ ఈ ప్రాంతాన్ని మొదటి నుండి పక్కన పెట్టాలని చూసిండు కాబట్టే నిజంగా ఎంత సిగ్గుపడాలా వీళ్ళు బీజేపీ వాళ్ళు, దానికి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వత్తాసు పలుకుడు. మరి రేపు రామూర్తి గారు, రామూర్తి గారు, రామూర్తి గారు, ఒకటే చెప్పాలి, రామూర్తి గారు, ఇప్పుడు వీళ్ళు పోయి కంక్లూడ్ చేయాలి, సమయం మించిపోతుంది, ఫైనల్ కంక్లూడ్ చేయాలి. రిసీవ్ చేసుకోలేదు కేసీఆర్ గారిని, కేసీఆర్ గారు రిసీవ్ చేసుకోలేదు, మోడీ గారిని గో బ్యాక్ అన్నారు, అందుకే మేము ఇవ్వలేదని అనే ఈ దుర్మార్గమైనది. అంటే తెలంగాణ అభివృద్ధి కావద్దా? తెలంగాణ అన్నిట్లో గుజరాత్ వాళ్ళు వచ్చి ఇక్కడ పని చేస్తారంటే వీళ్ళకు మరి కడుపు ఎందుకో నాకు అర్థం కావడం. రామూర్తి అంటే గారు, తెలంగాణ రామూర్తి గారు, అభివృద్ధి కాకూడదా? రామూర్తి గారు, ఈ దేశంలో ముందు స్థాయిలో తెలంగాణ ఉండకూడదా? ప్రయోజనాల కోసం తెలంగాణ అన్ని రకాలుగా అభివృద్ధి కావాలని ఆకాంక్ష ఇక్కడ పుట్టినోడికైతే ఉంటుందా? ఉండదా? అది నేను అడిగేది. అందుకే నేను అడుగుతున్నా, మీరు వెంటనే ఈ తెలంగాణ సమాజానికి ఈ రోజు ఇన్ని రోజులు కేసీఆర్ గారు ఎందుకు మోడీ వస్తే పోలేదు, ఇందుకే ఇంత వివక్ష చూపెడుతున్నాడు కాబట్టి, ఇన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నాడు కాబట్టి మన దగ్గర నుంచి ట్యాక్స్ రూపాయల కోట్ల రూపాయలు తీసుకొని రైట్ రైట్ రైట్, సమయం మించిపోతుంది, కంక్లూడ్ చేయాలి, కంక్లూడ్ చేయాలి. రామూర్తి గారు ప్లీజ్. సుజాత గారు, ఖచ్చితంగా మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో. అందుకే భారతదేశంలో బీజేపీ పార్టీని కూకటి వేలతోటి పీకినప్పుడే అప్పుడు తెలంగాణ అభివృద్ధి బాగుపడుతుంది, తెలంగాణ అన్ని రకాలుగా బాగుపడుతుంది. ఇక్కడ జాతీయ హోదా వస్తుంది, ఇక్కడ ఉన్న కోచ్ ఫ్యాక్టరీ వస్తుంది, ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ వస్తుంది. ఇవన్నీ రావాలి అంటే బీజేపీ కనుమరుగు లేకుండా చేయాల్సిన రైట్ రైట్, నవీన్ గారు ప్లీజ్, ఎంతైనా ఉన్నది. నవీన్ గారు, అందుకని మీ అందరికీ ఇక్కడ ఉన్న డిబేట్ లో పాల్గొంటున్న సుజాత గారు, ఫైనల్ వర్డ్స్, కంక్లూడింగ్ రిమార్క్స్. సుజాత గారు, ఫైనల్ కంక్లూడింగ్ రిమార్క్స్. మేము ఉద్యమకాలం అండి, మాకు ఇక్కడ ఈ ప్రాంతం డెవలప్ కావాలని ఉంటది. ఎవరున్నా రాజకీయాలలో ఎవరు ఎక్కడున్నా కానీ ఈ ప్రాంతం అన్ని రకాలుగా ముందు స్థాయిలో. రైట్ రైట్ రైట్, ప్లీజ్ ప్లీజ్ సాయి, ప్లీజ్ కంక్లూడ్ చేయండి. సుజాత గారు ప్లీజ్ ప్లీజ్, ఫైనల్ వర్డ్స్ కంక్లూడ్ చేయాలి. సుజాత గారు, సమయం మించిపోతుంది, కంక్లూడ్ చేయాలి. మా బడే బాయ్ అన్నారు, మోడీ గుజరాత్ మోడల్ అన్నాడు, ఈ అన్నిటికీ రేవంత్ రెడ్డి కూడా క్షమాపణ ఖచ్చితంగా ఈ ప్రాంతానికి బాధ్యత కాంగ్రెస్ వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా తీసుకోవాలి. ఊకపోవడం, కాళ్ళ మీద పడడం, శాలువలు కప్పడం, బోకేలు ఇవ్వడం ఇవి కాదు. ఈ ప్రాంతానికి ఏం తెచ్చారు? అందరు మంత్రులు. రామూర్తి గారు, సమయం మించిపోతుంది, ప్లీజ్. రామూర్తి గారు, లెట్ us speak please. మీరు సుజాత గారు, రామూర్తి గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, రామూర్తి గారు సహకరించాలి. తెలంగాణను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే పార్టీల వల్ల ఈ తెలంగాణ అభివృద్ధి కాదు. రైట్ రైట్ రైట్, సుజాత గారు, సుజాత గారు ఫాస్ట్ కంక్లూడ్ చేయాలి, సమయం మించిపోయింది. బీఆర్ఎస్ సోదరుడు రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి. బడే బాయ్ చోటే బాయ్ అంటే సోదరుల సమానం మాట్లాడితే శత్రువులు వస్తే కూడా మన ఇంటికి వస్తే బుక్కెడు అన్నం పెడతాం. మన ఊరికి వచ్చినానికి ప్రధానమంత్రి ఆగు. ఇప్పుడు ఏమైంది మరి అక్క? ఏమైంది అక్క? మరి మీరు పోయినప్పుడు అంటే కేసీఆర్ గారు మాట్లాడనివ్వాలి. రామూర్తి గారు, రామూర్తి గారు ప్లీజ్, లెట్ us speak please. రామూర్తి గారు, కేసీఆర్ గారు మంచి పని చేసిండు, రిసీవ్ చేసుకోకుండా మీరు క్షమాపణ చెప్పండి. ఈ తెలంగాణ సమాజం రామూర్తి గారు మాట్లాడనివ్వాలి. ఆయన చేసిన దరిద్ర పనికి. సుజాత గారు, నేను ఒకటి వీళ్ళని అడగదలుచుకున్నా. తెలంగాణకు వచ్చిన ప్రధానమంత్రిని స్వాగతం పలికో లేకపోతే వాళ్ళకి రిసీవ్ చేసుకున్న లోపల వీళ్ళకి వచ్చిన నష్టమో ఎవరికి వచ్చిన నష్టమో కాదు, అది మాకున్నటువంటి సంస్కారం, సంస్కృతి. ఇకపోతే ప్రభుత్వ పరంగా ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణకు రావాల్సిన నిధుల మీద కొట్లాడడం తప్పేం లేదు. కాళ్ళ మీద వంగి కాళ్ళ మీద కేసీఆర్ అనుకున్నారు, వంగి కాళ్ళ మీద పడి బాధ్యత ఒక డిప్యూటీ సీఎం, ఒక మా ఏమంటారు అది రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్, ఇంతమంది బహిరంగంగా కలిసారు. మీలాగా సందేట్ల సడేమి అని మీలాగా ఆగండి, ఇయ్యకపోతే కొట్టాల వాళ్ళని పోయి రాకోవాలనా? మేము కొట్లాడేటంత కొట్లాడినా, మంత్రులతో కలిసినాం. మీరు ఎప్పుడన్నా ఇచ్చిర్రా? గతంలో ఏనాడన్నా మా రాష్ట్రానికి ఇవి కావాలి నిధులని ఏ కన్సల్ట్ మినిస్టర్ పోయి ఎవరైనా కలిసిర్రా? మీ ముఖ్యమంత్రి గాని ఒక్క నిమిషం, కేంద్ర విద్యాశాఖ శేషు గారు కూడా ఫైనల్ గా మాట్లాడాలి ప్లీజ్. సుజాత గారు, మోడీ అనేటోడు మనసులో వచ్చినాకనే కదా
కేసీఆర్ గారు వ్యతిరేకంగా మరి పనిచేసింది. ఆగండి అన్న, ఎందుకు వచ్చిందో నాకు అందరూ పబ్లిక్ right, తెలుసు. please, మీ please, ఒప్పయ్య please. కారాలు సుజాత గారు, ఏమో అని అందరూ సుజాత గారు, గల్లీ please, में कुश्ती, conclude టీవీ చేయాలి. में దోస్తీ ఇద్దరు కలిసి. శేషు గారు, ఈడేమో శేషు కుస్తీ గారు, పెడతారు, final words. 160 దండాలు ఎందుకు శేషు గారు, పెడతారు? conclude మేము ఏడో remarks. ఒకటే లాగుంటాం, బహిరంగంగానే ఉంటాం, బహిరంగంగానే చాలా- ప్రజల విషయాల మీరు గురించి ఇంకా- మాట్లాడతాం. మీ నాలుగు గోడల మధ్యలో Please. ఇంకా మీరు కూడా మనసు కలుపుకొని మాట్లాడుతున్నారు. మీరు చాలా క్లియర్ గా అరే మోడీ అమ్మా, చేసింది తప్పా అమ్మా, కాదా debate అది చెప్పండి. fish market ఆ? మోడీ చేసింది తప్పా కాదా అది చెప్పండి. డిబేట్ ఫిష్ మార్కెట్ ఒకసారి బీఆర్కే న్యూస్ చెప్పాలి. ప్లీజ్ సహకరించాలి. ఇట్లా ఇద్దరు ఒకేసారి మాట్లాడదు. మీరు ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. మీరు మాట్లాడడం చేత కాకపోతే సపరేట్ ఉండండి. ఇది మోడీ తెలంగాణకు ద్రోహం చేసిందా లేదా గది చెప్పండి. మీరు చేసింది అది, మీరు చేసిన దానికే వాళ్ళు ఇట్లా అయిపోయారు. తెలంగాణకు అదిగో, వాళ్ళ చుక్కలు పై కదా. పక్కన పడేసారు. మనం ఏం చేసాం లేకపోతే మీరు ఆ రోజు సంకలేసుకొని తిరుగుకుంటే ఆ. బడే బాయ్ చూడబాయ్ అన్నారు కదా, మరి ఇప్పుడేమైంది? 10 ఏళ్ల నుంచి ఒరగబెట్టింది ఏం లేదు. బీజేపీ ఇప్పుడు 11వ సంవత్సరం ఒరగబెట్టింది ఏం లేదు. ఈ రోజు ఇయ్యలేదు. ఈ రోజు నుంచి మా పోరాటం Right, వాళ్ళ sorry, మీద ఉంటది sorry, కదా. sorry. ఏమో పక్కకు పెట్టండి, to all of పక్కకు you. పెట్టండి. సమయం మీరు మించిపోతుంది. గల్లీలో కొట్లాడి Conclude ఢిల్లీలో పోయి చేస్తున్నాను. దోస్తు చేస్తున్నట్లుగా ఈడైనా ఒకటే మాట ప్లీజ్ సుజాత గారు, థ్యాంక్ యూ సో మచ్. శేషు గారు, థ్యాంక్ యూ సో మచ్. నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ముచ్చట్లు రామ్మూర్తి గారు, అందరికీ అందరికీ ధన్యవాదాలు. రైట్, సారీ, సమయం మించిపోతుంది. మీరు నేను చెప్పేది అర్థం చేసుకోవట్లేదు. ఇద్దరు డిబేటబుల్గా మాట్లాడుతున్నారు తప్పించి చెప్పే విషయం ఇద్దరు ఒకేసారి మాట్లాడుతున్నారు. దానివల్ల కంటెంట్ ఎవరికి కూడా అర్థం కాదు. మీరు చెప్పే వాదన కూడా జనంలోకి వెళ్ళదు. రైట్, ఇది వాళ్ళది గ్రేట్ డిబేట్. అఫ్ కోర్స్ ఖచ్చితంగా తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు 8 మంది ఎంపీలు ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ప్రభుత్వం ఏదైనప్పుడు కూడా కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈవెన్ కొంత కలుపుకుపోయే ధోరణిలోనే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కొంత ప్రయత్నించినప్పుడు కూడా సంహవ్ మరి ఇతర రాష్ట్రాలనే ఇతర ఏదైతే బడ్జెట్లో ప్రస్తావించిన రాష్ట్రాలనే తెలంగాణ కూడా చూడటం అనేది కొంత ఆశ్చర్యంగానే అనిపిస్తూ ఉంది. ఆ విషయంపైనే కాంగ్రెస్ ప్రభుత్వం మండిపడుతుంది. బీజేపీ శ్రేణులు అయితే పెద్దగా స్పందించిన పరిస్థితి కనిపించలేదు, డిఫెండ్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తున్నామండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.